హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుంచి ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా పెట్టను అయితే తెలీదు, ప్రామిస్ అయితే చేయను, ఎందుకంటే ఎవ్రీ టైం నేను ప్రామిస్ చేస్తున్నాను అది బ్రేక్ అయిపోతుంది. బట్ ఈసారి నేను కొంచెం గట్టిగా అనుకుంటున్నాను. సో ఏంటంటే నేను ఆల్ఫాబెట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఆ టైం వచ్చింది. సో A to Zలో ఫస్ట్ ఏ ఫర్ అమలాపురం కాబట్టి నేను ప్రెజెంట్ అయితే అమలాపురం వెళ్తున్నాను. ఒక మేకప్ ఈవెంట్ ఉంది. సో అక్కడ నేను 2 days స్టే చేయబోతున్నాను. సో ఈరోజు వచ్చేసి 12th డేట్. సో ఇప్పుడు టైం 9:40 అవుతుంది. మాకు 10కి బస్ ఉంది. సో వెళ్ళి నేను బస్ ఎక్కాలి. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. ఇప్పుడు 10కి ఎక్కితే మార్నింగ్ 7కి డ్రాపింగ్ ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అమలాపురం యాస ఎట్లుంది అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అమలాపురం వెళ్ళడం. సో అక్కడ ఎలా ఉన్నారు, మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది, నా ఈవెంట్ ఎలా జరిగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రిటర్న్ కూడా మేము బస్సులోనే. సో నాతో పాటు మా సిస్టర్ కూడా వస్తున్నారు. సో తనని తీసుకొని వెళ్తున్నాను, ఒక్కదానికి భయం కాబట్టి. సో ప్రజెంట్ అయితే మన ఆల్ఫాబెట్ సిరీస్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ప్యాక్ చేసుకున్న లగేజ్ మొత్తం చూపిస్తాను. ఆ తర్వాత నేను ర్యాపిడో బుక్ చేసేసుకొని పికప్ పాయింట్కి అయితే వెళ్తాను. అక్కడ బస్సు ఎలా ఉంది, ట్రావెలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అమలాపురం. సో గైస్, మా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మా అసెన్షియల్స్ ఆ బ్యాగ్లో సెట్ చేసుకున్నాము. ఇది మేకప్ బ్యాగ్ అండ్ స్టాండ్స్, లైట్, హెయిర్ స్టైల్ బ్యాగ్. యాక్చువల్గా ట్రైన్ కూడా ఉందంట హైదరాబాద్ నుంచి. బట్ మాకు ట్రైన్ రిస్క్ అనిపించింది లగేజ్ తోటి, అందుకోసమే బస్ బుక్ చేసుకున్నాము. సో చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. ఇంకా ఇంట్లో నైట్ 10 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఆ టైంకి మాకు ఆటోలు కూడా బుక్ అవ్వలేదు. యాక్చువల్లీ మేము ఉండే లొకేషన్ నుంచి పికప్ పాయింట్ చాలా దగ్గర, అయినా సరే ఆటోలు బుక్ అవ్వలేదు. ఇంకైతే వచ్చాము. అసలు ఎవరు ఉండరు అనుకున్నాము, కానీ చాలా బస్సెస్ వస్తున్నాయి, చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ. సో నాతో పాటు వచ్చేది మా సిస్టర్. మా బస్ ఇంకా రాలేదు గైస్, వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇప్పుడే వచ్చాము. సో ఇంతమంది ఉండడానికి కొంచెం హ్యాపీగా అనిపించింది. పోయింది గైస్, ఇలా వీడియో తీస్తుంటే అందరూ వెరైటీగా చూస్తున్నారు. సో బస్ ఎక్కిన తర్వాత మీకు ఫైనలీ 10:15కి అయితే బస్సు అయితే వచ్చింది. అవసరం లేని లగేజ్ అంతా బ్యాక్ సైడ్ పెట్టేసి అవసరం ఉన్న లగేజ్ తీసుకొని ముందుకైతే వచ్చాము. అండ్ మా సీట్స్ వచ్చేసి అప్పర్. సో పైకి ఎక్కేసరికి నాకున్న లెగ్ పెయిన్కి చాలా ఇబ్బంది అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది ట్రావెల్స్లో. సో లగేజ్ అంతా అక్కడ పెట్టేశాము. నేను ఇంతకుముందు అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా స్లీపర్ బస్సులోనే వెళ్ళా, కానీ ఇంత కంఫర్ట్ అయితే లేదు. కంఫర్ట్ మీన్స్ కంఫర్ట్ ఉంది, బట్ కూర్చోవడానికి ఇంత కన్వీనియంట్గా లేకుండే అందులో. గైస్, ఇది మైత్రి ట్రావెల్స్, చాలా బాగుంది. ఇక్కడ లాంగ్ జర్నీస్ చేసి ఈ ట్రావెల్స్ని బుక్ చేసుకోండి. ఇంకా అలా హైదరాబాద్ నుంచి 10:15కి స్టార్ట్ అవుతే మార్నింగ్ 6:30 కల్లా అమలాపురం రీచ్ అయిపోయాము. సో చాలా వర్షం పడుతుండే, అండ్ ఇంత గ్రీనరీలో వర్షం పడుతుంటే చాలా బాగా అనిపించింది లొకేషన్ అయితే. నాకు ఆల్మోస్ట్ కేరళ వచ్చిన ఫీలింగే ఉండే. ఇదంతా చూస్తుంటే నాకేమనిపించిందంటే మన అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు ఇటు సైడ్ ఉంటే మనం వెకేషన్కి వస్తే ఎంత బాగుండు అన్న ఫీలింగ్లో ఉండే నేనైతే. నాకు చాలా 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 నచ్చింది అమలాపురం. చిన్న చిన్న వాగులు, పొలాలు, కొబ్బరి చెట్లు, తోటలు, వాళ్ళ పద్ధతి నాకు అన్నీ చాలా నచ్చాయి. అండ్ ఇక్కడ అరటికెళ్ళలు చాలా అమ్ముతున్నారు. సో మేము చేసిన పెద్ద ఘనకార్యం ఏంటంటే, యాక్చువల్గా మేము దిగాల్సింది అమలాపురం నుంచి 20 kilometers అవతల ఉన్న విలేజ్కి దిగాలి, కానీ మేము బిఫోరే దిగిపోయాము. అండ్ మళ్ళీ క్లయింట్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇలా నార్మల్గా బస్సెస్ వస్తాయండి, మేము వాళ్ళతో మాట్లాడతాము, మీరు ఎక్కేసి రండి అని చెప్తే నార్మల్ ఆర్టీసీ బస్ అయితే ఎక్కి టికెట్ తీసుకొని అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగాము. సో వెళ్ళగానే వాళ్ళ ఇంటి ముందున్న ముగ్గులను అయితే క్యాప్చర్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇలా వాళ్ళు పెయింట్తో రంగోలీ చేశారు అండ్ వాళ్ళు పసుపు దంచే రోల్ని కూడా ఇలా డెకరేట్ చేసుకున్నారు. చాలా క్యూట్ అనిపించింది, అందుకే క్యాప్చర్ చేశాను. రీచ్ అయిపోయాము. ఫ్రెష్ వేసుకొని ఫ్రెష్ అయిపోయి టిఫిన్ వేసుకున్నాము. ఆల్రెడీ 20 kilometers బిఫోరే దిగిపోయాము. అక్కడ నుండి మళ్ళీ నార్మల్ బస్లో వచ్చాము. అలా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి నెక్స్ట్ ఒక న్యాప్ వేసేసి మళ్ళీ లేచి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి క్లయింట్ ఇంటి ఆపోజిట్లో ఉన్న ఈ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎలాగో ఖాళీ టైం ఉంది కదా అని చెప్పి. అండ్ క్లయింట్ వాళ్ళ ఇంట్లో రిచువల్స్ అవుతున్నాయి. ఆ టైంలో ఇలా వీడియోస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. 20 kilometers బిఫోరే దిగాము. యాక్చువల్గా అమలాపురం అని చెప్పారు మా క్లయింట్. అమలాపురం బస్ స్టాప్ దగ్గరనే దిగాము. వాళ్ళు దిగుతుంటే బస్ వాళ్ళు కూడా మీ స్టాప్ ఇక్కడ కాదు అని చెప్పలేదు మాకు. వీడియోస్ అట్లా ఎడిట్ చేసుకొని ప్రజెంట్ అయితే అమలాపురం అందాలని ఆహ్వానిస్తున్నాము. సో ఎంత బాగుందండి గైస్, చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి, మధ్యలో వే ఉంది.
అది కూడా రెడ్ కలర్. అండ్ వర్షం రావాలి ఈ టైంలో అని జస్ట్ అనుకొని ఫొటోస్ దిగుతున్నాం. వర్షం వస్తుంది, ఫుల్ హ్యాపీగా ఉంది మాకైతే. సో ఇక్కడ ఈ క్లిప్స్ అయిపోగానే మేము హాల్కి అయితే వెళ్ళాలి. అక్కడ 3 o'clock నుంచి 6 వరకు మేక్ ఓవర్ అనేది అయిపోతుంది. 6 తర్వాత ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ 3కి ఈవెంట్ అనేది ఉంది. సో మేము 1 o'clock నుంచి మేకప్ స్టార్ట్ చేయాలి. తర్వాత 3 వరకు మేక్ ఓవర్ అనేది అయిపోతుంది. అందాలని నాతో పాటు మీరు కూడా ఆస్వాదించండి. చలో గాయ్స్, మీకు ఎంతమంది గుర్తుంది ఈ స్టోన్తో స్లేట్ మీద రాస్తే రెడ్ కలర్ వచ్చేది? కలర్ స్టోన్, కలర్ చాక్పీస్ అనేది అప్పట్లో గుర్తుందా? ఇక్కడ మొత్తం చాలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను కూడా. అంటే మన సైడ్ కూడా దొరుకుతుంది అనుకోండి. నేను చూడడం చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఇంకా మేము స్టార్ట్ అయ్యే టైంకి ఇలా ఫుల్ వర్షం వస్తుండే. అండ్ ఇక్కడ అందరూ కామెడీ ఏంటి అంటే తనని పెళ్లి కూతుర్ని అడుగుతున్నారు, నువ్వు నానబెట్టిన బియ్యం తిన్నావా ఇంత వర్షం వస్తుందని చెప్పి. నేనైతే తినలేదు, మీ బావగారు తిన్నారేమో అని చెప్పి అమ్మాయి కామెడీ చేస్తుండే. ఫుల్ కామెడీ అనిపించింది. అండ్ 3 o'clockకి మేము స్టార్ట్ అవ్వాల్సిన వాళ్ళం 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. అంతవరకు అమ్మాయి బయటనే 3 hours కూర్చుంది. అండ్ దానికి రీజన్ ఏంటో నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా 6కి ఇంట్లో నుంచి హాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాను నేను. అంత దూరం నుంచి వచ్చేసి కొంచెం టైం కూడా లేకుండే అని. నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో మాకు అసలు టైం లేకుండే వితిన్ 1 hourలో హెయిర్ టు మేక్ ఓవర్ లెహెంగా డ్రేపింగ్ అయితే చేశాను. నాకు ఇచ్చిన 1 hourలో కూడా నేను ఎంతవరకు బెస్ట్ చేయగలనో అంతవరకు అయితే చేసి పంపిస్తాను. ఎవరెంత తొందర పెట్టినా కూడా నేను అంత ఈజీగా ఏదో చేసేద్దాం అన్నట్టు వర్క్ చేసి అయితే పంపించాను. సో నాకు ఇచ్చిన 1 hourలో నేను తనని రెడీ చేసి పంపించాను. ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను బ్రైడల్ ఎప్పుడు వస్తుందని. సో చాలా లేట్గా వచ్చారు. అండ్ ఈ మేక్ ఓవర్ కూడా నేను వితిన్ 10 minutesలో చేశాను గైస్, నమ్ముతారా? ఫస్ట్ 20 minutesలో ఫస్ట్ శారీకి హెయిర్ చేసి నెక్స్ట్ శారీకి నేను మేక్ ఓవర్ చేశాను. అండ్ దానికి కూడా వాళ్ళు ఫుల్ సాటిస్ఫైడ్ ఉండే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత 6 o'clockకి హాల్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మంచిగా ఒక న్యాప్ అయితే వేసిన తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయమని లేపారు. బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ పడుకొని లంచ్ చేసేసి మళ్ళీ లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా ఖాళీ టైం ఉండి వీడియోస్ చేయడానికి అని చెప్పి ఇక్కడ వాళ్ళ ఇంటి ఆపోజిట్లో ఉన్న లొకేషన్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి మీకు అసలు ఏం జరిగింది అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఒకసారి చూసేయండి. సో గైస్, ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. మాకు 8కి బస్ అనేది బుక్ చేశారు. సేమ్ మైత్రి ట్రావెల్స్లోనే బుక్ చేసుకున్నాము. బట్ గైస్, ఇంత దూరం వచ్చి మేకప్ ఎంత మంచి లుక్ చేయాలనుకున్నాము. యాక్చువల్గా ఏ మేకప్ ఆర్టిస్ట్ అయినా ఎవరికైనా ఒక లుక్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఎన్నో రకాలుగా వాళ్ళ ఫేస్ షేప్కి తగ్గట్టు లేదంటే వాళ్ళ హైట్కి తగ్గట్టు మంచిగా మేకప్ చేయాలని చాలా డిసైడ్ అయ్యి మైండ్లో ఒక థాట్ పెట్టుకొని వస్తారు. బట్ ఏదైనా టైం ఇంపార్టెంట్ ఎవరికైనా. ఏమైందంటే వాళ్ళకి యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి 3 o'clockకి స్టార్ట్ అవుతే తన స్టేజ్ మీద 6 o'clock వరకు ఉండాలి. అండ్ ముహూర్తం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఉంది. వాళ్ళు 2కి పందిట్లో ఉండాలంట. సో ఏమైందంటే ఇక్కడ 3 o'clock స్టార్ట్ అయ్యామని అమ్మాయికి అంతా ఇంట్లో రిచువల్స్ చేసేవన్నీ చేసేసి బయట కూర్చోబెట్టారు. ఇక్కడ ఏంటంటే వన్స్ అమ్మాయిని బయటకు పంపించిన తర్వాత తను ఇంట్లోకి రాకూడదు. సో ఇంట్లోకి 3 o'clockకి స్టార్ట్ అయ్యామని బయట ఇలా అడుగు పెట్టామో లేదు, ఫుల్ వర్షము, నార్మల్గా కాదు ఘోరంగా. నా లైఫ్లో నేను దగ్గర నుంచి చూసిన అంత వర్షం అంటే నేను నిన్ననే చూశాను. చాలా వర్షం వచ్చింది. అమ్మాయి 3 నుంచి 6 వరకు వెయిట్ చేసింది. 6కి మనకి వర్షం తగ్గింది. కాకపోతే అబ్బాయి వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో తీసుకొని వాళ్ళు ముందట వెళ్ళిపోవాలంట. అబ్బాయి వాళ్ళు ఇంకా లేట్ చేశారు. మెయిన్ థింగ్ అబ్బాయి వాళ్ళు లేట్ చేయడం వల్ల ఇంకా చాలా లేట్ అయింది. అబ్బాయి 6:30కి అట్లా ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాడు. సో మేము 6:30 నుంచి 7 వరకు హాల్కి వెళ్ళాము. వెళ్ళగానే అమ్మాయిని రెడీ చేద్దాం అనేసరికి అక్కడ ఎంట్రెన్స్లోనే కొన్ని ఫోటో స్టిల్స్ అని అలా కొంచెం టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ అమ్మాయికి మేకప్ చేద్దామని అన్నీ ఓపెన్ చేసి అంతా సెటప్ అంతా సెట్ చేసి పెట్టుకున్నాము. బట్ ఏమైందంటే అబ్బాయి ఫస్ట్ తనకే కావాలి మేక్ ఓవర్ అని చెప్పి అన్నాడు. ఫస్ట్ నేను చేయనని చెప్పినా కూడా చేయమన్నారు. బట్ మనం వచ్చింది మేకప్కి, ఇంకా వాళ్ళ ఇష్టము. అమ్మాయి కూడా అతనికి చేయమన్నారు. బ్రైడ్ కూడా గ్రూమ్కి మేక్ ఓవర్ చేయమని చెప్పింది. సో అందుకనే నేను వెళ్ళాను. అబ్బాయికి 1/2 hour పట్టింది. ఫస్ట్ చెప్పండి, బ్రైడ్కి 3 hours మేక్ ఓవర్ ఖచ్చితంగా పడుద్ది. మీకు నీట్ ఫినిషింగ్, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మంచిగా రావాలి అంటే మాత్రం కొంచెం టైం ఇవ్వాలి అని చెప్పి. అండ్ ప్రోడక్ట్ బ్లెండ్ అవ్వాలన్నా డ్రై అవ్వాలన్నా టైం పడుతుందండి అని చెప్పాను. బట్ ఏమైందంటే ఇంకా అబ్బాయికి వేసి వచ్చిన తర్వాత 7:30 అయింది. 7:30 to
8 అమ్మాయిని 8కి నాకు ఇచ్చారు. 7:30 గ్యాప్లో కూడా 30 to 8 గ్యాప్లో కూడా మళ్ళీ అమ్మాయికి ఏదో రిచువల్స్ చేశారు. 8 o'clock అమ్మాయి నా దగ్గరికి వస్తే 9 వరకు నేను మేక్ ఓవర్ చేసి పంపించాను. అందులోనే హెయిర్ స్టైలు, లెహంగా డ్రేపింగ్ ఓవర్ అంతా 1 hourలో మేక్ ఓవర్ ఇవన్నీ చేసేసరికి నా టైంగా అనిపించలేదు. బట్ బ్రైడ్కి గ్రూమ్కి ఇద్దరికి నచ్చింది. 8కి స్టార్ట్ అవ్వాల్సిన మేకప్ 8కి స్టార్ట్ అయింది. 9 వరకు అమ్మాయి పెళ్లి పందిట్లోకి వెళ్ళింది. పెళ్ళి కాదు, రిసెప్షనే 9 o'clock స్టార్ట్ అయిందంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. ముహూర్తం వచ్చేసి 3 o'clock ఉండే. అమ్మాయి 2 o'clock పందిట్లో ఉండాలి. ఏదో ప్రధానం సంథింగ్ ఉంటుందంట పూజ. నాకు అది చెప్పలేదు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ నేను హైదరాబాద్ టు అమలాపురం ఇంత దూరం వచ్చినందుకు కనీసం కొంచెం టైం దొరకలేదు. తనకు మేక్ ఓవర్ మంచిగా చేసి మనమేంటో ప్రూవ్ చేసుకోవడానికి టైం దొరకలేదని చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది నాకైతే. అమ్మాయి 9 o'clock వెళ్ళిన తర్వాత 12:30కి రిసెప్షన్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో మేక్ ఓవర్ చేయమంటారు. శారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్. సో ఏం చేసా అంటే ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసా, ఆ తర్వాత శారీ డ్రైపింగ్ చేసా. మేక్ ఓవర్కి ఫస్ట్ పెళ్లి శారీ వాళ్ళకి 3 sarees ఉన్నాయి. సో ఫస్ట్ శారీకి అసలు మేకపే చేయలేదు. నేను హెయిర్ స్టైల్ చేసా, శారీ డ్రైపింగ్ చేసి పంపించా. వద్దన్నారు వాళ్ళే, కొంచెం టైం ఇవ్వండి కనీసం 10 minutes అన్నా కూడా వినలేదు. వాళ్ళకి చెప్పా కూడా మేక్ ఓవర్కి, డ్రెస్సింగ్కి ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇంత సెలెక్షన్ చేసుకుంటున్నారు, కొంచెం టైం ఇవ్వండి అంటే కూడా ఆపోజిట్ గ్రూమ్ సైడ్ వాళ్ళు అసలు వినలేదు. సో ఫస్ట్ శారీకి అయితే నేను మేక్ ఓవర్ చేయలేదు. సెకండ్ శారీకి వచ్చినప్పుడు డ్రేపింగ్ వాళ్ళు చేస్తుంటే నేను మేక్ ఓవర్ చేశాను. అండ్ థర్డ్ శారీకి వచ్చినప్పుడు శారీ డ్రేపింగ్ చేసేసి నీట్గా మేక్ ఓవర్ చేసా. అసలు ఆ టైంలోనే ఆ అమ్మాయికి మేకప్ చాలా నచ్చింది. నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా అండి, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి. ఫస్ట్ థింగ్, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ కానివ్వండి, వీళ్ళు చూసుకున్న కేరింగ్ కానివ్వండి అంతా బాగుంది. అండ్ ట్రావెలింగ్కి కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. బట్ ఏంటంటే చిన్న డిసప్పాయింట్మెంట్, టైం ఇవ్వలేదు. ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ టైం వేస్ట్, మా టైం వేస్ట్ అని నాకు అనిపించింది. బట్ ఇంతవరకైనా చేసుకున్నాం కదా అన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంది. సో ఇది నిన్న జరిగిన స్టోరీ. ఎర్లీ మార్నింగ్ 3కి తనని పంపించేశాక అక్కడ హాల్లోనే రూమ్లోనే పడుకున్నాము. ఆ తర్వాత మేము 6 o'clockకి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేము ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి పడుకొని లేచి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ కొద్దిసేపు పడుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఇక్కడ లొకేషన్ అంతా చాలా బాగుంది. సో ఇక్కడ వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. అయిపోయాక ఇప్పుడు యూట్యూబ్ వీడియో చేస్తున్నాము. సో అదన్నమాట జరిగింది. టైం అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి స్నాక్స్ తినేసి స్టార్ట్ అవుతాము మేము. ఈ జర్నీ అనేది జస్ట్ చూపిస్తాను, మీకు వాయిస్ ఓవర్ కూడా ఏమి ఉండకుండొచ్చు. గైస్ ఈ వీడియో ఇంతే. ఇప్పుడు బస్సు ఉంది 8 o'clockకి. 7:30కి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మెయిన్ అమలాపురం బస్ స్టాప్ నుంచి ఈ విలేజ్ అనేది 20 kilometers ఉంది. సో మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తే ఎగ్జాక్ట్ టైంకి బస్ రీచ్ అయిపోతాము. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఏంటంటే ఇది ఆల్ఫాబెట్ సిరీస్ కాబట్టి ఏ లెటర్తో ఒక వీడియో అయితే అయిపోయింది, ఏ ఫర్ అమలాపురం. సో బి నుంచి జీ వరకు మీకు ఏది నచ్చితే ఒకసారి కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. వీలైతే నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. బ్యూటిఫుల్ నేచర్. 7:30 కల్లా లగేజ్ ప్యాక్ చేసుకొని పికప్ పాయింట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ బస్ ఎక్కాము. సో గైస్ ఫైనలీ టు హైదరాబాద్ బస్ అయితే ఎక్కేసాం. సో నేను ఆల్రెడీ బస్ వీడియో కూడా తీసాను. మళ్ళీ మాకు అప్పరే వచ్చింది గైస్, మాకేమో పైకి ఎక్కరాట్లేదు. ఇంకా మార్నింగ్ లేచి దిగాక ఫస్ట్ ఆర్యన్ గారి రియాక్షన్ షూట్ చేస్తాం. సో అంటిల్ దెన్ బాయ్. ఇక్కడ మీకు ఒక న్యూస్ చెప్పాలి. ఏంటంటే మేము పెట్టిన డ్రాపింగ్ పాయింట్ కంటే కొంచెం ముందే దిగాము, ఎగ్జాక్ట్ మా లొకేషన్ దగ్గర. అండ్ ఇక్కడ మా సిస్టర్ ఏం చేసిందంటే తన చెప్పు ఒకటి, కింద సీట్ వాళ్ళ చెప్పు ఒకటి వేసుకొని వచ్చింది. అది హైలైట్. అసలు చాలాసేపు నవ్వుకున్నాం. మేము రియలైజ్ అయిన కొద్దిసేపటికే బస్ వాళ్ళకి కాల్ చేసాం కానీ వాళ్ళు ఆన్సర్ చేయలేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత చాలాసేపు నవ్వుకొని ఆర్యని చూడడానికి అయితే వెళ్ళాను. బట్ అప్పటికే ఎవరు లేవలేదు. ఇంకా మేము దిగింది ఎర్లీ మార్నింగ్ 6:30కి కాబట్టి ఎవరు లేవలేదు. అండ్ అసలు అది తలుచుకొని చాలాసేపు నవ్వాము. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ మీద చిన్న కోపం ఉండే, అందుకే కొట్టేశాను. ఇంకా మెల్లిగా రూమ్లోకి వెళ్ళేసి అయితే ఆర్యని లేపేసి ఇవన్నీ హగ్ చేసుకున్న తర్వాత నా మైండ్ కామ్ అయింది. యాక్చువల్గా డైలీ మార్నింగ్ రొటీన్ ఏంటంటే ఆర్యన్ నన్ను లేపుతాడు, వాడు లేచి నాకు కిస్ ఇచ్చి లేపుతాడు. బట్ 2 days వాడు నా పక్కన లేకపోయేసరికి
అదోలా అనిపించింది. అండ్ వాళ్ళు లేవగానే నన్ను హగ్ చేసుకున్నాడు. చాలా 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 హ్యాపీగా అనిపించింది. సో చూసారు కదా, ఆల్ఫాబెట్ సిరీస్లో ఏ ఫర్ అమలాపురం అయితే ఈ వీడియో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బజ్జులు నీ బజ్జలు లేదు.